ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చర్చలు చరమాంకానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కుదిరితే 4 ఎంపీ సీట్లతో పాటు 6 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన బీజేపీ అధిష్టానం ముందుంచి ఫైనల్ చేసుకునేందుకు రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అంతకుముందే ఇదే అంశంపై బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ చంద్రబాబు చర్చించారు. పవన్ ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం టీడీపీ, జనసేనతో పొత్తుపై చర్చించేందుకు బీజేపీ పెద్దల్ని కలవాలని ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్తో చర్చించి పొత్తును ఆమె ఫైనల్ చేసుకోవచ్చని తెలుస్తోంది. రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి దీన్ని ఖరారు చేస్తారని సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జరిపిన చర్చల్లో జనసేన రెండో జాబితా విడుదలతో పాటు ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపైనా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిన్న జరిగిన జేహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ను విడుదల చేసిన ఇరువురు నేతలు ఇప్పుడు మేనిఫెస్టోను సైతం ఉమ్మడిగానే విడుదల చేయనున్నారు. త్వరలో తిరుపతి లేదా అమరావతిలో సభ పెట్టి మేనిఫెస్టో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు ఫైనల్ అయితే ఆ పార్టీ నేతలతో కూడా కలిసి ఈ ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి బీజేపీతో పొత్తు వ్యవహారం నేడో రేపో తేలిపోయే అవకాశం ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు.